హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు కండక్ట్ చేయబోయే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ కోసం అండ్ అలాగే రాబోయే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి సీజీఎల్ ఎగ్జామ్, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్, ఇంకా మరిన్ని ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ అయ్యాయి ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించి టైం తక్కువగా ఉంది కాబట్టి సో మనము ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకు 2017-18 ఎస్ఎస్సి కావచ్చు, సో రైల్వే కావచ్చు, సో టీసీఎస్ అడిగిన ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జాగ్రఫీకి సంబంధించి ఈ క్లాస్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము జాగ్రఫీకి రిలేటెడ్ మనకు ఏవైతే క్వశ్చన్స్ అడిగారనేది మనము చూద్దాము. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనము ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ద ఫేమస్ స్పీషీస్ ఆఫ్, చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే ఫేమస్ స్పీషీస్ ఆఫ్ ట్రీస్, సుందరి ట్రీస్ అంటారు వీటిని. సో ఈజ్ ఫౌండ్ ఇన్, సో సుందరి ట్రీస్ ఆర్ ఫౌండ్ ఇన్ అంటున్నారు. సో ఇవి మనకి ఎక్కడ ఉంటాయంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఉంటాయి. సో మనకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో మనకు ఉండడం జరుగుతుంది, వెస్ట్ బెంగాల్ కోస్ట్లో. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనము నెక్స్ట్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ ఈజ్ మైన్డ్ ఇన్ ఒడిస్సాస్ బడంఫాడ్ మైన్స్ అంటున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ ఈజ్ మైన్డ్ ఇన్ ఒడిస్సాస్ బడంఫాట్ మైన్స్ అంటే హెమటైట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మూసీ అండ్ భీమా ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ డాష్ రివర్స్ అంటున్నారు. మూసీ ఇంకా భీమా ఏ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి కృష్ణ రివర్. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బయోస్పియర్ రిజర్వ్స్ వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన బయోస్పియర్ రిజర్వ్ ఇండియాలో ఏదంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్కి రిలేటెడ్ కాబట్టి. నెక్స్ట్ వన్, నేమ్ ద ప్యాసేజ్ విచ్ ఈస్ యూజ్డ్ బై ద పిలిగ్రిమ్స్ ఇన్ ఉత్తరాఖండ్ ఫర్ కైలాష్ మానసరోవర్ యాత్ర. ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది చాలాసార్లు మీకు ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. చూడండి, నేమ్ ద ప్యాసేజ్ విచ్ ఈస్ యూజ్డ్ బై పిలిగ్రిమ్స్, ఎక్కడ ఉత్తరాఖండ్లో కైలాష్ మానసరోవర్ యాత్ర ఉంటుంది కదా. సో ఆ యాత్రకు వెళ్ళడానికి యూజ్ చేసే ప్యాసేజ్ ఏదంటే లీపు లేక్ అని గుర్తుపెట్టుకోండి, లీపు లేక్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే నందాదేవి పీక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అని అడుగుతున్నారు. నందాదేవి పీక్ మనకి ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? ఉత్తరాఖండ్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, బాగ్లిహార్ డ్యామ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ విచ్ రివర్. బాగ్లిహార్ డ్యామ్ అనేది చీనాబ్ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేయబడింది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యాసెస్ కనెక్ట్స్ తవాంగ్ విత్ లాసా. సో తవాంగ్తో లాసాని కనెక్ట్ చేసే పాస్ ఏదంటే బుమ్లా పాస్. ఓకేనా, బుమ్లా పాస్. సో ఇది మనకు ఎక్కడ ఉంటుందంటే ఇది అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్. 1 సెకండ్ ఫ్రెండ్స్, ఇది అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, 1 సెకండ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, లెట్ ఇట్ బి. నెక్స్ట్ వన్, డాష్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఈజ్ ఫేమస్ ఫర్ టూరిస్ట్ అట్రాక్షన్. సో మనకు హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ ఏదంటే రోహతాంగ్ పాస్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రోహతాంగ్ పాస్. ఫ్రెండ్స్ ఈ పాసెస్కి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ వన్, మాజులి ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ వరల్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అయితే చాలాసార్లు ప్రతి ఎగ్జామ్లో కూడా రిపీట్ చేశారు. సో టీసీఎస్ రిపీట్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే ఫ్రెండ్స్. మాజులి ఈజ్ ద లార్జెస్ట్ రివర్ అండ్ ఐలాండ్ ఇన్ వరల్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అంటే ఎక్కడుందంటే ఇది మనకు అస్సాంలో ఉంది ఫ్రెండ్స్. మనకు రివర్ వచ్చేసి బ్రహ్మపుత్ర రివర్ పైన ఉంది, బ్రహ్మపుత్ర రివర్ ఫ్రెండ్స్. 1 సెకండ్. ఓకే, ఇది మనకు ఎక్కడ ఉందంటే బ్రహ్మపుత్ర పైన ఉంది ఫ్రెండ్స్, బ్రహ్మపుత్ర. నెక్స్ట్ వన్, సో మనం నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాసెస్ ఈజ్ నోన్ యాజ్ ద గేట్వే కనెక్టింగ్ టు జమ్మూ అండ్ శ్రీనగర్. జమ్మూని శ్రీనగర్ని కనెక్ట్ చేసే పాస్ ఏదంటే బనిహాల్ పాస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వర్కాలా చవకాడ్ అండ్ నతికా
ఆర్ ద బీచెస్ ఆఫ్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. సో ఈ బీచెస్ అన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే కేరళ స్టేట్లో ఉండడం జరుగుతుంది. వర్కాల, చౌహా, చవకడ్ అండ్ నతికా. సో ఇవన్నీ కూడా బీచెస్ మనకు కేరళలో ఉంటాయి. డాష్ ఈజ్ ద లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ ఇన్ వరల్డ్. సో మాజులి ఐలాండ్. సో ఇప్పుడే మనము డిస్కస్ చేసాము. నెక్స్ట్ వన్, విచ్ రివర్ పాసెస్ త్రూ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంట్రీస్. మనకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంట్రీస్ నుంచి పాస్ అయ్యే రివర్ ఏదంటే డానూబ్ రివర్. నెక్స్ట్ వన్, ద ఆల్మట్టి డ్యామ్ ప్రాజెక్ట్ ఆఫ్ కృష్ణా రివర్ వాజ్ అన్ ఇష్యూ బిట్వీన్ విచ్ స్టేట్స్. అంటే ఆల్మట్టి డ్యామ్ ఉంది కదా మనకు కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంటుంది. సో ఇది మనకు ఏ డిస్ట్రిక్ట్స్ మధ్యలో డిస్ప్యూట్ అంటే కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆల్మట్టి డ్యామ్ అనేది కృష్ణా రివర్ పైన ఉంది. ఈ క్వశ్చన్ కూడా మీకు చాలాసార్లు అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. కృష్ణా రివర్ పైన ఉందని గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ వన్, సో ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే షిఫ్టింగ్ కల్టివేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. షిఫ్టింగ్ కల్టివేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జూమ్ కల్టివేషన్. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇది మోస్ట్ ఫేమస్, అంటే ఎక్కువగా మనకు కనబడుతుంటుంది నార్త్ ఈస్ట్ ఇండియాలో. ఓకేనా, మనకు 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయి కదా. సో 7 సిస్టర్ స్టేట్స్లో మనకు నార్త్ ఇండియాలో దీన్ని ఎక్కువగా మనమైతే చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, సో 1 second ఫ్రెండ్స్. ఓకే, లెట్ ఇట్ బి. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రోడ్ లింక్ బిట్వీన్ శ్రీనగర్ ఆన్ సైడ్ అండ్ కార్గిల్ అండ్ లేహ్ ఆన్ ద అదర్ సైడ్. సో మనకు రోడ్ లింకింగ్ ఉంటుంది, శ్రీనగర్ ఒక సైడ్, కార్గిల్ అండ్ లేహ్ ఒక సైడ్. సో ఆ రోడ్ లింకింగ్ ఏదంటే మనకు ఆ లింకింగ్ వచ్చేసి జోజిల్లా. సో జోజిల్లా అనేది పాస్ యాక్చువల్గా. సో ఇట్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ యాజ్, అంటే ఇది ఒక రోడ్ లాగా కూడా మీకు అంటే రోడ్ లాగా కూడా పనిచేస్తుంది శ్రీనగర్కి ఇంకా కార్గిల్కి మధ్యలో. ఓకేనా, నెక్స్ట్ వన్, సో కార్గిల్ అండ్ లేహ్ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇది మనకు ఇవి 2 ప్లేసెస్ వచ్చేసి దీస్ ఆర్ ద 2 districts ఆఫ్ లద్దాఖ్. 2 districts ఆఫ్ లద్దాఖ్. నెక్స్ట్ వన్, ఓకే, జర్బే కల్చర్ వాజ్ ఏ క్యాలోలిథిక్ ఆర్కియాలజికల్ సైట్ లోకేటెడ్ ఇన్ ద ప్రజెంట్ బై ఇండియా స్టేట్ అంటున్నారు. సో జౌరే కల్చర్ వచ్చేసి మనకు ప్రజెంట్ ఇండియాలో ఎక్కడ ప్రజెంట్ అయి ఉందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకు మహారాష్ట్ర ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సమ్మర్ సాల్స్టైస్ 2019 ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ విల్ అకర్ ఆన్. మనకు సమ్మర్ సాల్స్టైస్ అని ఉంటుంది. సో సమ్మర్ సాల్స్టైస్ వచ్చేసి మనకు ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు అకర్ అవుతుందంటే 21st June అకర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టార్స్ ఈజ్ నియరెస్ట్ టు ద సన్. సో సన్కి నియరెస్ట్ స్టార్ ఏదంటే ప్రాక్సిమా సెంచురీ. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఫర్టైల్ రివరైన్ అలూవియల్ సాయిల్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ ప్రొడ్యూసింగ్. సో మనకు అలూవియల్ సాయిల్ అనేది దేనికి ఎక్కువగా యూజ్ అవుతుందంటే రైస్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద 3rd highest వాటర్ఫాల్ ఇన్ ఇండియా. సో మనకు 3rd highest వచ్చేసి బరేహి పాండి ఫాల్స్. మనకు ఫస్ట్ వాటర్ఫాల్ వచ్చేసి జోగ్ వాటర్ఫాల్ ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి జోగ్ వాటర్ఫాల్. సో మీకు ఆప్షన్స్లో జోగ్ అని ఉంటే జోగ్ అని టిక్ చేయండి, లేకపోతే కుంచికల్ అని ఉంటుంది. సో కుంచికల్ వాటర్ఫాల్, కుంచికల్ వాటర్ఫాల్, కుంచికల్ గుర్తుపెట్టుకోండి, కుంచికల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వన్, సో దరిక్బాడి హిల్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే దీని ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్, ద దీపు పాస్ విచ్ ఈస్ ద ట్రై జంక్షన్ బిట్వీన్ ఇండియా, మయన్మార్ అండ్ చైనా ఈజ్ ఆన్ ద విచ్ బార్డర్ లైన్ అంటే ఇది మనకు మెక్మోహన్ బార్డర్ లైన్ పైన ఉంటుంది. ఇది మనకు ఇండియాని, మయన్మార్ని అండ్ అలాగే చైనాని కనెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, in which province of China is Hongshu National Park located, which houses the world's largest waterfall cluster అంటే ఇది గిజ్హౌ. ఓకేనా, ఇది గిజ్హౌ. నెక్స్ట్ వన్, తర్వాత చూసుకున్నట్లయితే ద ఫ్రెండ్షిప్ హైవే ఈజ్ ఎ రోడ్ దట్ కనెక్ట్స్ చైనా టు నేపాల్. సో చైనాని ఇంకా నేపాల్ని కనెక్ట్ చేసే రోడ్ని ఏమంటున్నారంటే ఫ్రెండ్షిప్ హైవే అంటున్నారు, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు క్వశ్చన్స్లో ఇలానే ఇస్తారు, ఫ్రెండ్షిప్ హైవే అని ఇచ్చేసి సో ఏ కంట్రీకి మధ్యలో కనెక్షన్ అంటే ఇది చైనాకి, నేపాల్కి. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్ లేక్ ఆఫ్ పాకిస్తాన్.
సో ఇది వచ్చేసి పాకిస్తాన్ లేక్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ మనకు మౌంటైన్ పీక్ ఇన్ మహారాష్ట్ర. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకు కల్సుబాయ్ శిఖర్, దీన్ని కల్సుబాయ్ అంటారు. సో కల్సుబాయ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద లాంగెస్ట్ మెయిన్ లైన్ కోస్ట్ లైన్. సో మనకు కోస్ట్ లైన్ అనేది ఇండియాలో ఏ స్టేట్కి ఎక్కువగా ఉంటుందంటే గుజరాత్కి ఉంటుంది. దీని అప్రాక్సిమేట్ వచ్చేసి 1054 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. 1054 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి 1054. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బౌండరీస్. సో ఇంటర్నేషనల్ బౌండరీస్ ఎక్కువ కంట్రీస్తో ఉన్న కంట్రీ ఏదంటే చైనా ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, 31st క్వశ్చన్, ద రివర్ గంగా ఎమర్జెస్ ఫ్రమ్ గంగోత్రి గ్లేషియర్ అండ్ ఎండ్స్ ఎట్. సో గంగోత్రి గ్లేషియర్స్ నుంచి గంగా అయితే ఒరిజినేట్ అవుతుంది అండ్ ఇది ఎక్కడికి వెళ్తుంది అట్ లాస్ట్ వచ్చేసి అంటే బే ఆఫ్ బెంగాల్లో వెళ్తుంది. నెక్స్ట్ వన్, ద టర్మ్ బ్లడ్ మూన్ ఈజ్ యూజ్ టు రిఫర్. బ్లడ్ మూన్ అని ఎప్పుడు మనము యూజ్ చేస్తామంటే లూనార్ ఎక్లిప్స్ అప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. సో 17 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద డీపెస్ట్ గ్రూవ్ ఇన్ ద వరల్డ్. సో కాళీ గండాకి గోర్జ్, ఇది డీపెస్ట్ గ్రూవ్, గార్జ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ పాకిస్తాన్ దట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ లేక్ మానస్ సరోవర్. సో లేక్ మానస్ సరోవర్ నుంచి ఆరిజినేట్ అయ్యి పాకిస్తాన్ నుంచి ట్రావెల్ అయ్యే లాంగెస్ట్ రివర్ ఏదంటే ఇండస్ రివర్. ఓకేనా, ఇది యాక్చువల్గా టిబెట్లో మానస్ సరోవర్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద సహయాద్రి మౌంటైన్ రన్స్ ఫ్రమ్ డాష్ టు కన్యాకుమారి, ద సదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో మనకు సహయాద్రి రేంజెస్ వచ్చేసి గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి కన్యాకుమారి వరకు వెళ్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్. మన అర్త్ క్రస్ట్లో ఉండే అబండెంట్ ఎలిమెంట్ ఏదంటే ఆక్సిజన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లార్జెస్ట్ కాల్డ్ ఎస్ గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియా. సో గ్రాండ్ కెన్యాన్ అని దేనంటారంటే గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ గండికోట అని గ్రాండ్ కెన్యాన్ అంటారు. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ ఫాట్. సో ఇది మీకు హిస్టరీ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. సో దీని ఆన్సర్ వచ్చేసి 1540. నెక్స్ట్ వన్, ద ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏదంటే కిబితు. నెక్స్ట్ వన్, ఇప్పుడు చూద్దాము మళ్ళీ ఇక్కడ నుంచి. సో మరికొన్ని క్వశ్చన్స్ అనమాట. ల్యాండ్ కవర్స్ అబౌట్ డాష్ ఆఫ్ ద అర్త్ సర్ఫేస్ అంటే ఆన్సర్ వచ్చేసి 30% మనకు ల్యాండ్ అనేది ఆక్యుపై చేస్తుంది అర్త్ సర్ఫేస్ పైన. నెక్స్ట్ వన్, భూటాన్ డస్ నాట్ షేర్ ఇట్స్ బార్డర్ విత్ విచ్ ఇండియన్ స్టేట్ అంటే మేఘాలయ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మేఘాలయకి భూటాన్కి మధ్యలో ఎలాంటి బార్డర్ కూడా షేర్ అవ్వదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ద అప్పర్ మోస్ట్ లేయర్ ఓవర్ ద అర్త్ ఈస్ కాల్డ్ యాజ్. దీన్ని ఏమంటారంటే క్రస్ట్ అంటారు. క్రస్ట్, మ్యాంటిల్, కోర్ ఉంటుంది మధ్యలో. నెక్స్ట్ వన్, uranium found in Ladakh is an example of potential resource. Next one, on the basis of distribution resources can be classified into. సో డిస్ట్రిబ్యూషన్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే రిసోర్సెస్ని మనము యూబిక్యూటస్ రిసోర్సెస్గా మనము డివైడ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వన్, వీట్ ఏంటి అని అడుగుతారు, హర్బ్ అని గుర్తుపెట్టుకోండి, హర్బ్. నెక్స్ట్ మనము క్వశ్చన్ చూసినట్లయితే శాండ్ స్టోన్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ రాక్ అని అడుగుతున్నారు. ఇది సెడిమెంటరీ, ఎస్ ఫర్ శాండ్ స్టోన్, ఎస్ ఫర్ సెడిమెంటరీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విచ్ ప్లానెట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ డ్వార్ఫ్ ప్లానెట్. సో డ్వార్ఫ్ ప్లానెట్ అని దేన్ని మనం కన్సిడర్ చేస్తామంటే ప్లూటోని కన్సిడర్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మసాయి ట్రైబ్. సో మసాయి ట్రైబ్ అనేది ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. సో మసాయి ట్రైబ్ వచ్చేసి మనకు ఏ కంట్రీలో మనం చూస్తామంటే కెన్యాలో మనము వీళ్ళను చూడొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద మోస్ట్ కాంప్లెక్స్ ట్రాఫిక్ లెవెల్ అంటే ఎకోసిస్టమ్. అర్త్స్ డీపెస్ట్ పాయింట్ ఇన్ వాటర్ ఈజ్ మెరియానా ట్రెంచ్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్. సో మన అర్త్ పైన ఉన్న డీపెస్ట్ పాయింట్ ఏదంటే మెరియానా ట్రెంచ్. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే ఇది పసిఫిక్ ఓషన్లో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, పసిఫిక్ ఓషన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ఏరియా కవరేజ్. మనకు టోటల్ ఏరియా ప్రకారం చూసుకున్నట్లయితే విచ్ స్టేట్ అంటే మనకు రాజస్థాన్ అనేది లార్జెస్ట్ స్టేట్ అనమాట. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్. సో కోస్టల్ లైన్ ఇంతకుముందు డిస్కస్ చేసాం. మనకు గుజరాత్లో కోస్టల్ లైన్ ఎక్కువగా ఉంటుంది, 1054 కిలోమీటర్స్.
ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రీస్ షెడ్ దేర్ లీవ్స్ వన్స్ ఇన్ ఏ ఇయర్. మనకు ఒకసారి ఒక ఇయర్లో ట్రీస్ అనేవి అంటే లీవ్స్ అనేవి షెడ్ చేసేది ఏదంటే డెసిడియస్ ట్రీస్. నెక్స్ట్ వన్, విత్ విచ్ కంట్రీ ఇండియా ఎక్స్చేంజ్ ఇట్స్ బార్డర్ మ్యాప్స్. సో మనకు బంగ్లాదేశ్తో ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ ఈజ్ యూస్ టు మెజర్ హ్యూమిడిటీని కనుక్కోవడానికి హైగ్రోమీటర్ వాడతారు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద లిస్ట్ ఆఫ్ మహారత్న కంపెనీస్. సో HPCL హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది మహారత్న కంపెనీస్ లిస్ట్లో రాదు. నెక్స్ట్ వన్, మార్బుల్ కమ్స్ అండర్ విచ్ కేటగిరీ ఆఫ్ రాక్స్ అంటే మెటామార్ఫిక్. M ఫర్ మార్బుల్, M ఫర్ మెటామార్ఫిక్. సో ఇంతకుముందు మనము S ఫర్ శాండ్ మన సెడిమెంటరీ రాక్ అని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ వన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ స్కాండినేవియన్ కంట్రీస్ అంటే ఇక్కడ మనకు ఉన్నాయన్నీ కూడా స్కాండినేవియనే. నార్వే ఒకటి, స్వీడన్ ఒకటి, డెన్మార్క్. సో నన్ ఆఫ్ దీస్ ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్ ఆఫ్ చైనా. సో మనకు చైనా సీలో వచ్చే ట్రాపికల్ సైక్లోన్ ఏమంటామంటే టైఫూన్ అంటాం ఫ్రెండ్స్. ఇండియాలో కనుక వస్తే మనము సైక్లోన్ అనే అంటాము. ఓకేనా, సైక్లోన్ ఏమంటాము, సైక్లోన్ అనే అంటాము. నెక్స్ట్ వన్, బిష్నోయ్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ అగెనిస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో బిష్నోయ్ మూమెంట్ అనేది కటింగ్ ఆఫ్ ట్రీస్కి అగెనిస్ట్గా స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అమెజాన్ రివర్ ఫ్లోస్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. మనకు బ్రెజిల్ నుంచి అమెజాన్ రివర్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ ద అదర్ నేమ్ ఆఫ్ సహ్యాద్రి రేంజెస్. సహ్యాద్రి రేంజెస్ యొక్క అదర్ నేమ్ ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ అంటారు. నెక్స్ట్ వన్, ఇండియా హ్యాస్ లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ విత్ విచ్ కంట్రీ. బంగ్లాదేశ్తో మనకు బార్డర్ ఎక్కువగా ఉంటుంది అంటే హైయెస్ట్ ఉంటుంది. ఇది కూడా చాలాసార్లు అడిగారు. ఓకేనా. నెక్స్ట్ వన్, సాయిల్ హ్యావింగ్ హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ అల్యూమినియం అండ్ ఐరన్ ఆక్సైడ్ వచ్చేసి పెడాల్ఫర్ సాయిల్లో మనకు అల్యూమినియం ఇంకా నెక్స్ట్ ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. పెడాల్ఫర్ సాయిల్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ మెటల్ ఆన్ ఎర్త్ క్రస్ట్ అంటే ఆన్సర్ వచ్చేసి అల్యూమినియం. నెక్స్ట్ వన్, రెడ్ డేటా బుక్ కంటైన్స్ డేటా ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఆల్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఏవైతే ఎండేంజర్డ్ స్పీషీస్ ఉంటాయో సో వాటికి సంబంధించిన లిస్ట్ అన్నీ కూడా రెడ్ డేటా బుక్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, స్టేట్ ఆఫ్ మలక్కా సపరేట్స్ విచ్ ఆఫ్ ద టూ ఫాలోయింగ్ ల్యాండ్ మాసెస్ అంటే మలై పెనిన్సులా అండ్ ఇండోనేషియన్ పెనిన్సులా ఆఫ్ సుమత్రాని డివైడ్ చేస్తుంది స్టేట్ ఆఫ్ మలక్కా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ద లాటిట్యూడ్ విచ్ పాసెస్ త్రూ సిక్కిం ఆల్సో పాసెస్ త్రూ. సో సిక్కిం నుంచి పాస్ అయ్యే మనకు లాటిట్యూడ్ వచ్చేసి రాజస్థాన్ నుంచి కూడా పాస్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ ఈజ్ కవర్డ్ బై ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటే వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్లో మనకు ఎక్కువగా ట్రాపికల్ అంటే ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్, ద ఫైనల్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ ఎర్త్ అండ్ అదర్ అవుటర్ స్పేస్ ఈజ్ కాల్డ్ యాజ్. సో మెగ్నెటోస్పియర్ అంటారు దాన్ని. ఓకేనా, ఫైనల్ బౌండరీ అనమాట ఇంకా అర్త్కి ఇంకా అవుటర్ స్పేస్కి. విచ్ నేబర్ కంట్రీ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో రిఫర్డ్ అస్ డ్రాక్యూల్. సో డ్రాక్యూల్ అని దేన్ని అంటారంటే భూటాన్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వన్ వచ్చేసి 49th. సో 49th ప్యారలల్ ఈజ్ అ బౌండరీ లైన్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అంటే చూడండి యూఎస్ఏకి ఇంకా కెనడాకి మధ్యలో ఉండే లైన్ని 49 ప్యారలల్ లైన్ అంటారు. నెక్స్ట్ వన్, హౌ డస్ లానినో ఎఫెక్ట్ ద పసిఫిక్ ఓషన్ అంటే చూడండి లానినో వచ్చేసి మనకు కూల్స్ డౌన్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్. ఇంకొకటి ఉంటుంది ఎల్నినో అని ఉంటుంది. సో ఎల్నినో అంటే ఏంటంటే చూడండి ఎల్నినో వచ్చేసి మనకు ఎల్నినో అంటే మనకు దీన్ని ఏమంటారంటే యాక్చువల్గా ఇది కూల్ కరెంట్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, కూల్ అంటారు దీన్ని, కూల్ అంటారు ఎల్నినో. ఓకేనా. నెక్స్ట్ వన్, నార్వెస్టర్స్ అండ్ థండర్ స్టార్మ్స్ విచ్ ఆర్ ప్రామినెంట్ ఇన్. సో మనకు నార్వెస్టర్స్ ఆర్ థండర్ స్టార్మ్స్ అవి ఎక్కడ మనం చూస్తామంటే ఆన్సర్ వచ్చేసి చూడండి మనకు ఇండియా అండ్ బంగ్లాదేశ్లో మనం ఎక్కువగా చూడొచ్చు నార్వెస్టర్స్ ఇంకా థండర్ స్టార్మ్స్. నెక్స్ట్ వన్, హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ ఫాల్ అండర్ విచ్ టైప్ ఆఫ్ మౌంటైన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. ఫోల్డ్ మౌంటైన్స్ కిందికి వస్తాయి కేటగిరీ హిమాలయాస్. డిఫరెన్స్ బిట్వీన్ టూ లాంగిట్యూడ్స్ అట్ ఈక్వేటర్ ఇస్ నియర్లీ ఈక్వల్ టు ఎంత అంటే చూడండి మనకు యాక్చువల్గా ఇది ఇక్కడ 2 కాదు ఫ్రెండ్స్, 1 లాంగిట్యూడ్. సో 2 లాంగిట్యూడ్స్ కరెక్ట్. ఎందుకంటే మనకు చూడండి లాంగిట్యూడ్ అంటే ఇలా
వర్టికల్ లైన్స్ ఉంటాయి కదా, సో దీనికి 2 లాంగిట్యూడ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే చూడండి, దీని డిస్టెన్స్ వచ్చేసి 111 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, 111 కిలోమీటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మనము చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విండ్స్ ఆర్ హాట్, డస్ట్, లాడెన్ అండ్ బ్లో ఫ్రమ్ సౌదర్న్ సహారా డెజర్ట్ టువర్డ్స్ మెడిటేరియన్ రీజన్ అంటే సిరోకో విండ్స్ అనేవి మనకు సహారా డెజర్ట్ నుంచి మెడిటేరియన్ రీజన్ వరకు అంటే బ్లో అవుతుంటాయి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ న్యూమాటోఫైర్స్ ఫోర్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయంటే గెట్ ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్. నెక్స్ట్ వన్, ఐటీసీజెడ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. నెక్స్ట్ వన్, అల్ప్స్ మౌంటైన్ రేంజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కాంటినెంట్ అంటే మనకు అల్ప్స్ మౌంటైన్ వచ్చేసి యూరోప్లో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ద బౌండరీ బిట్వీన్ ఎర్త్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్, సో దీన్ని ఏమంటారంటే మోహో డిస్కంటిన్యూటీ అంటారు. ఓకేనా, మోహో డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ వన్, డోల్ డ్రమ్స్ ప్రెజర్ బెల్ట్స్ లై ఇన్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాటిట్యూడ్స్ అంటే 5 degrees నార్త్ 5 degrees సౌత్ మధ్యలో డోల్ డ్రమ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇమాజినరీ లైన్స్ జాయిన్ ప్లేసెస్ విత్ సేమ్ లెవెల్ ఆఫ్ రెయిన్ఫాల్, సో సేమ్ లెవెల్ ఆఫ్ రెయిన్ఫాల్లో మనము లైన్స్ని ఏమంటామంటే ఐసో హైట్స్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అర్త్ ట్విన్, సో అర్త్ ట్విన్ అని దేన్ని అంటామంటే వీనస్ ప్లానెట్ని అంటాము. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఇండియన్ స్టేట్స్ షేర్ దేర్ బౌండరీస్ విత్ నేపాల్, నేపాల్తో వచ్చేసి మనకు 5 ఇండియన్ స్టేట్స్ అయితే షేర్ అవుతాయి బార్డర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మ్యాక్సిమం బయోడైవర్సిటీ, ట్రాపికల్ రీజన్లో మ్యాక్సిమం బయోడైవర్సిటీ మనము చూడొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్స్ ఇన్ ఇండియా, సో మనకు వేస్ట్ ల్యాండ్స్ వచ్చేసి ఎక్కువగా రాజస్థాన్లో ఉంటాయి ఎందుకంటే డెజర్ట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, సో ఆన్సర్ వచ్చేసి మయన్మార్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాదు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, సో హైయెస్ట్ పీక్ వచ్చేసి శాడిల్ పీక్. విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ మేజర్లీ కంప్రైజ్ ఆఫ్ లైకెన్స్ అండ్ మాసెస్, సో లైకెన్స్ ఇంకా మాసెస్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే టుండ్రా ఫారెస్ట్లో చూడొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మ్యాక్సిమం డిరూనల్ టెంపరేచర్ డిఫరెన్సెస్ అంటే డెజర్ట్స్లో మనము ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ని చూడొచ్చు, డిరూనల్. నెక్స్ట్ వన్, వై డస్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ బోత్ రిసీవ్స్ సఫిషియంట్ రెయిన్ఫాల్ బట్ డెక్కన్ ప్లాట్యూ రిసీవ్స్ స్కాంటీ రెయిన్ఫాల్ అంటే చూడండి, యాక్చువల్గా మనకు డెక్కన్ ప్లాట్యూ అనేది రెయిన్ షాడో ఏరియాలో ఉండడం వల్ల మనకు ఈ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్కి యాక్చువల్గా రెయిన్ఫాల్ వస్తుంది, డెక్కన్ ప్లాట్యూకి రెయిన్ఫాల్ రాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ రిసీవ్స్ రెయిన్ఫాల్ డ్యూ టు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, మనకు ఆన్సర్ వచ్చేసి పంజాబ్. అంటే యాక్చువల్గా మనకు ఇండియాలో మనము చూసుకున్నట్లయితే మనకు మాన్సూన్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఏమంటారంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారు. సో దీనివల్ల మనకు మ్యాక్సిమం వచ్చేసి రెయిన్ఫాల్ చూడండి, ఇక్కడ మనకు వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, సో ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఉండడం వల్ల ఈ డెక్కన్ ప్లాట్యూ అనేది రెయిన్ షాడో ఏరియా కిందకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి మనకు రెయిన్ఫాల్ అనేది ఇక్కడ ఎక్కువగా జరగదు ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్ వచ్చేసి మనకు ఇండియాలో ఎక్కడ వస్తుందంటే పంజాబ్లో రావడం జరుగుతుంది పైన. సో పంజాబ్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టైప్ ఆఫ్ కోల్, సో సిడ్రైట్, ఎందుకంటే మనకు ఆంథ్రసైట్ కోలే, లిగ్నైట్ కూడా కోలే, పీట్ కూడా వన్ ఫార్మ్ ఆఫ్ కోలే. ఓకేనా. సో మీకు యాక్చువల్గా ఆంథ్రసైట్ ఉంటుంది, నెక్స్ట్ బిటుమినస్ ఉంటుంది, నెక్స్ట్ లిగ్నైట్ ఉంటుంది, తర్వాత పీట్ ఉంటుంది. సో ఇవి 4 కూడా మనకు కోల్కి డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఇన్ అర్త్ అట్మాస్ఫియర్ అంటే హైడ్రోజన్ అనేది ప్రైమరీ గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఇన్ ఇండియా అంటే ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ వచ్చేసి మనకు ఇండియాలో చాలా వైడ్గా స్ప్రెడ్ అయి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే డాష్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్టోరింగ్ ద ఫారెస్ట్ దట్ వన్స్ ఎగ్జిస్టెడ్ బట్ వాజ్ రిమూవ్డ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ అంటే దీన్ని రీఫారెస్టేషన్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇన్ ద నార్త్ వెస్ట్ ఇండియా షేర్స్ ఇట్ ల్యాండ్ బౌండరీ విత్ విచ్ కంట్రీ అంటే చూడు, నార్త్ వెస్ట్ ఇండియా అంటే మనకు యాక్చువల్గా సో ఇది ఇండియా అనుకుంటే మనకు ఇక్కడ చూడండి
ఇక్కడ ఈ ఏరియాలో ఏమవుతుందంటే ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది కదా, సో అదనమాట. చూడండి నెక్స్ట్ వన్, ఈస్ట్ బార్డర్ వచ్చేసి మనకు మయన్మార్, సౌత్ వచ్చేసి శ్రీలంక, ఈస్ట్ వచ్చేసి బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, ద పార్ట్ ఆఫ్ హిమాలయాస్ లయింగ్ బిట్వీన్ సట్లెజ్ అండ్ కాళీ రివర్స్. దాన్ని ఏమంటారంటే చూడండి, మనకు యాక్చువల్గా సట్లెజ్ ఇంకా కాళీ రివర్ మధ్యలో ఉండే యాక్చువల్లీ రివర్స్, దాన్ని ఏమంటారు చూడండి, పార్ట్ ఆఫ్ హిమాలయాస్ అంటున్నారు ఇక్కడ. పార్ట్ ఆఫ్ హిమాలయాస్ లయింగ్ బిట్వీన్ సట్లెజ్ అండ్ కాళీ రివర్. సో సట్లెజ్ అండ్ కాళీ రివర్కి మధ్యలో యాక్చువల్గా ఉండే దాన్ని ఏమంటారంటే చూడండి, ఆన్సర్ వచ్చేసి కుమయన్ హిమాలయాస్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి కుమయన్ హిమాలయాస్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఆన్సర్ టిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏముంటుంది ఇక్కడ, కుమయన్ హిమాలయాస్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, హౌ మెనీ స్టేట్స్ డస్ ఇండియా హ్యావ్ ఆఫ్ జూన్ 2017 అంటే మనకు జూన్ 2017 ప్రకారం ఇండియాలో 29 స్టేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ద నార్థన్ ప్లేన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై ద interplay of the three major river systems, namely the Indus, the Ganga and the Brahmaputra. Next one, India has a land border of about, అంటే ఇండియాలో ఎంత ల్యాండ్ బౌండరీ ఉందంటే 15,200 కిలోమీటర్స్ ల్యాండ్ బౌండరీ ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఫ్లోస్ ఫ్రమ్ ఇండియా టు పాకిస్తాన్ అంటే సట్లెజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పట్కా హిల్స్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద మౌంటైన్ రేంజెస్, పూర్వాంచల్ మౌంటైన్ రేంజెస్. In the biosphere, living beings are interrelated and interdependent on each other for survival. The life supporting system is known as ecosystem antaru. Next one, the part of Himalayas between Teesta and Dibang river వచ్చేసి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ అస్సాం is the correct answer. Next one, according to the estimate almost -% forest has been lost. అంటే 40% అనేది మనము లాస్ట్ అయ్యాం ఫ్రెండ్స్, డ్యూ టు చూడండి ఇన్ ట్రాపిక్స్ కంపేర్ టు 1% ఇన్ ద టెంపరేచర్ రీజియన్. అంటే ట్రాపిక్స్కి టెంపరేచర్ రీజియన్ కంపేర్ చేసుకుంటే మనము 40% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ దిస్ ఇండియా హ్యాస్, మనకు 2017 ప్రకారం ఇండియాలో 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇప్పుడు అవి కాస్త మనకు +2 ఐఐస్ 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు టోటల్గా 29 స్టేట్స్ ఉన్నాయి అండ్ 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫార్మ్డ్ ఇన్, చూడండి అల్యూవియల్ సాయిల్ ఉంటుంది ఎక్కువగా నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియాలో. బియాండ్ ద డాష్ ద హిమాలయన్ బెండ్ షార్ప్లీ టు ద సౌత్ అండ్ స్ప్రెడ్ ఇన్ ఈస్టర్న్ బౌండరీస్ అంటే దిబాంగ్ గార్జ్. సో ఇది మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్లో ఉంటున్నాయి. నెక్స్ట్ వన్, ద నేషనల్ హైవే 1A కనెక్ట్స్ లే టు కాశ్మీర్ వ్యాలీ త్రూ డాష్ పాస్ అంటే జోజిలా పాస్ నుంచి కనెక్ట్ చేస్తాయి ఈ నేషనల్ హైవే 1A. నెక్స్ట్, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అంటే 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. నెక్స్ట్ వన్, మనము కనుక చూసుకున్నట్లయితే ద ప్లేస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ అబౌవ్ ద ఫోకస్ పైన ఉండే ఎర్త్ సర్ఫేస్ని ఏమంటారంటే ఏపీ సెంటర్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, చైనా డస్ నాట్ షేర్ ఇట్స్ బార్డర్ విత్ విచ్ ఇండియన్ స్టేట్ అంటే బీహార్. ద ఓషనిక్ క్రస్ట్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ సిలికా అండ్ మెగ్నీషియం. In due course of time, the meander loops cut off the river and forms a cut-off lake, also called as Oxbow అంటారు దీన్ని. సో ఇలా కట్ ఆఫ్ లేక్ కనుక ఉంటే మీకు ఆన్సర్ వచ్చేది ఆక్స్బో లేక్ అవుతుంది. నేమ్ ద హిస్టరీ ఆన్ ద బార్డర్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటే సర్ క్రీక్ బార్డర్. మెథడ్ ఆఫ్ సాయిల్ కన్జర్వేషన్ ఇన్ విచ్ స్టోన్స్, గ్రాస్, soil are used to build barriers along counter stretches and made in front of barriers to collect water వచ్చేసి కౌంటర్ బ్యారియర్స్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ కనుక మనము చూసినట్లయితే యాజ్ ద రివర్ ఎంటర్స్ ద ప్లేన్ ఇట్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఫార్మింగ్ లార్జ్ బెండ్స్ నోన్ యాజ్ ఏమంటారంటే మియాండర్స్ అంటారు వీటిని. నెక్స్ట్ వన్, ద లాంగిట్యూడినల్ వ్యాలీ లయింగ్ బిట్వీన్ లెస్సర్ హిమాలయ అండ్ డాష్ ఆర్ నోన్ యాజ్ డ్యూన్స్. సో శివాలిక్స్ మనకు హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్ ఇలా 3 ఉంటాయి. సో హిమాచల్ ఇంకా శివాలిక్స్కి మధ్యలో ఉండే వాటిని ఏమంటారంటే డ్యూన్స్ అంటారు. డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రూసివ్ ఇగ్నీషియస్ రాక్ అంటే గ్రానైట్. సో చూడండి ఇంట్రూసివ్ అంటే ఇక్కడ ఇగ్నీషియస్లో ఐ పక్కన ఏముంది, జీ ఉంది అంటే గ్రానైట్ అని అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, నేపాల్ షేర్స్ ఏ బార్డర్ విత్
విచ్ అదర్ కంట్రీ బిసైడ్ ఇండియా. సో ఇండియా కాకుండా నేపాల్ ఏ కంట్రీతో బార్డర్ షేర్ అవుతుందంటే చూడండి ఆన్సర్ వచ్చేసి చైనా. ఓకేనా. నెక్స్ట్ వన్, బులంద్ దర్వాజా ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్లో ఉంది. డాష్ ఇన్ఫ్లుయెన్సెస్ ద రేట్ ఆఫ్ వెదరింగ్ ఆఫ్ హ్యూమస్ అండ్ సాయిల్ ఫార్మేషన్ క్లైమేట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద లాంగిట్యూడ్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఎక్స్టెన్సెస్ బిట్వీన్ 68 degrees 7 minutes ఈస్ట్ అండ్ 97 degrees 25 minutes ఈస్ట్. ఇది కూడా చాలాసార్లు అడిగారు. నెక్స్ట్ వన్, ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ ద ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ 3.28 million square kilometers. Dash is separated from India by a narrow channel of sea formed by Pak Strait. అంటే మనకు శ్రీలంక అనేది పాక్ స్టేట్ ద్వారా సపరేట్ అయింది ఇండియా నుంచి. సో ద ఫాలోయింగ్ రివర్స్ ఒరిజినేట్స్ ఇన్ నేపాల్ అండ్ ఫ్లోస్ ఇంటూ గంగా. వచ్చేసి కోసి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కోసి రివర్ అనేది మనకు నేపాల్ నుంచి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత గంగాలో కలుస్తుంది, ఫ్లో ఇంటూ గంగా రివర్. నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే ద మెటీరియల్ క్యారీడ్ బై ద గ్లేషియర్ సచ్ యాజ్ రాక్స్, బిగ్ అండ్ స్మాల్, శాండ్ అండ్ సిల్ట్ గెట్స్ డిపాజిటెడ్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ మొరైన్స్ అంటారు వీటిని, ఇలాంటి వాటిని. నెక్స్ట్ వన్, డాష్ ఆర్ డిఫైన్డ్ యాజ్ మాస్ మూమెంట్ ఆఫ్ రాక్స్, డెబ్రీస్ ఆర్ అర్త్ డౌన్ ఎ స్లోప్. అంటే ల్యాండ్ స్లైడ్ అంటారు ఫ్రెండ్స్. The latitude of mainland of India extends between 8 degrees 4 minutes north and 37 degrees 6 minutes north. Dash affects the rate of humus formation of soil, flora and fauna. Flora ante manaku plants, fauna ante animals. Next one, which national park is in Nepal is a continuation of Indian Valmiki National Park. అంటే చూడండి ఇది యాక్చువల్గా మనకు చూడండి ఇక్కడ బాండీపూర్ అనేది మనకు ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మనకు కర్ణాటకలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ దుధ్వా వచ్చేసి మనకు ఎక్కడ ఉంటుందంటే దుధ్వా నేషనల్ పార్క్ వచ్చేసి యూపీలో ఉండడం జరుగుతుంది. జిమ్ కార్బెట్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి చిత్వాన్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్, అరౌండ్ హౌ మచ్ % ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. అంటే 70 to 80%. ఫ్రెండ్స్ ఇంకా మనము లాస్ట్ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ద మెథడ్ ఆఫ్ సాయిల్ కన్జర్వేషన్ ఇన్ విచ్ ప్లవింగ్ ఈజ్ డన్ ప్యారలల్ టు ద కౌంటర్ ఆఫ్ హిల్ స్లోప్స్ టు ఫార్మ్ ఏ నేచురల్ బ్యారియర్ వచ్చేసి కౌంటర్ ప్లఫింగ్ అంటారు. దీన్ని హిల్ స్లోప్స్లో చేసే దాన్ని ఏమంటారు, సాయిల్ కన్జర్వేషన్ని కౌంటర్ ప్లవింగ్ అంటారు. ద మెయిన్ మినరల్స్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద కాంటినెంటల్ మాస్ ఆర్ డాష్ అండ్ అల్యూమినియా, సిలికా అండ్ అల్యూమినియా. నెక్స్ట్ వన్, డాష్ రిసోర్సెస్ ఆర్ దోస్ రిసోర్సెస్ హూస్ క్వాంటిటీ ఈజ్ నోన్. అంటే యాక్చువల్ రిసోర్సెస్ అనమాట. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ డస్ నాట్ షేర్ ఇట్స్ బార్డర్ విత్ విచ్ ఇండియన్ స్టేట్. అంటే మణిపూర్తో షేర్ చేయదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇవి మనము కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ జాగ్రఫీకి సంబంధించి క్వశ్చన్స్ చూసాము. సో ఇలాగే మీకు హిస్టరీ అండ్ పాలిటిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ క్లాసెస్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఎవరు కూడా ఏ క్లాస్ని మిస్ అవ్వకుండా ప్రతి క్లాస్ని కూడా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. సో ఎందుకంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ అన్నీ షెడ్యూల్ అయ్యాయి కాబట్టి సో ప్రతి క్లాస్ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు వీడియో కనుక లైక్ చేస్తేనే మనకు ఛానల్కి అంటే నాకు ఎక్కువగా మోటివేషన్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.